నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. సైన్యంపై పాకిస్తాన్ పౌరులు ఎదురు తిరుగుతున్నారు. ఈ విషయం మనం గతంలోనే మాట్లాడుకున్నాం. పాక్‌లో ఎన్నికలు ఏ విధంగా జరిగాయి అనేది మనందరికీ తెలిసిందే. సో, సైన్యానికి మద్దతు తెలుపకుండా పాకిస్తాన్ పౌరులు ఖచ్చితంగా ఒక ప్రభుత్వం కావాలి, సుస్థిరమైన పాలనను అందించాలని చెప్పి జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతు తెలిపారు పాకిస్తాన్ పౌరులు. అయినప్పటికీ సైన్యం అణిచివేసి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అసలు పాకిస్తాన్‌లో ఎన్నికలు జరిగిందే ప్రజాస్వామ్యం కోసం కాదు, సైన్యం కోసమే. ఎందుకంటే ఆ దేశంలో ఒక ప్రధానిని ఒక రోబోగా పెట్టి పాలన చేస్తుంది సైన్యం. ఆ ప్రధాని రోబో ఎందుకు అవసరము అంటే, వివిధ దేశాల నుంచి నిధులు కావాలంటే, మాకు ఒక ప్రధాని ఉన్నాడు, ప్రజాస్వామ్యంగా మేము పాలన సాగిస్తున్నామని ప్రపంచ దేశాలకు చెప్పటం కోసం అక్కడ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలు ఏ విధంగా జరిగాయి, ఇమ్రాన్ ఖాన్‌ని ఎలా జైలు పాలు చేశారు, ఆ తర్వాత పరిణామాలు ఎలా జరిగాయి, ఆ ఓట్ల లెక్కింపు ఎలా జరిగింది, ఇదంతా కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఎక్కువ రోజులు ప్రజలను ఎవరు కూడా అణిచివేయలేరు అనే దానికి నిదర్శనంగా ఇప్పుడు పాకిస్తాన్‌లో అల్లర్లు కొనసాగుతూ ఉన్నాయి. సైన్యాన్ని ఉరికించి పాకిస్తాన్ పౌరులు తరిమేస్తున్న దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అసలు ఎందుకు ఈ గొడవ జరుగుతోంది అనేది మనం మాట్లాడుకుంటే, పాకిస్తాన్‌లో కనీసం మౌలిక వసతులు కూడా ఎక్కడా లేవు. మౌలిక సదుపాయాలపై అక్కడి పాలకులు దృష్టి సారించలేదు. నిత్యావసరాలకు కూడా అక్కడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉల్లిపాయలు కొనాలన్నా, లేదు నిత్యావసరాలకు సంబంధించి పప్పు, ఉప్పు, బియ్యం కొనాలన్నా ఆకాశాన్ని అంటుతున్నాయి ధరలు. ద్రవ్యోల్బణం పెరిగిపోతూ ఉంది. సామాన్యుడు బతికే పరిస్థితులు లేవు. ఒకవైపు వచ్చిన నిధులన్నీ కూడా సైన్యం తీసుకుంటుంది. ఆ సైన్యం తన కార్యకలాపాల కోసం, తన మనుగడ కోసం ఆ నిధులను వెచ్చిస్తూ ఉండటంతో ఇక పౌరులు ఉపేక్షించలేకపోతూ ఉన్నారు. సైన్యం వల్లే పాకిస్తాన్ ఇలా కునారిల్లిపోతుంది. రోజు రోజుకు మన పరిస్థితి అస్తవ్యస్తమవుతుంది. తిండికి కూడా గతిలేని పరిస్థితులు దాపరిస్తున్నాయని ఇక సైన్యంపై అయితే పౌరులు తిరుగుబాటు చేస్తున్నారు. ఎక్కడ జరిగింది ఈ తిరుగుబాటు అంటే, ముఖ్యంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ అయితే ఇప్పుడు హింసతో దద్దరిల్లిపోతోంది. ఇటీవల ఆందోళనకారులు ఓ పోలీస్‌పై మూకదాడి చేసి హత్య కూడా చేశారు. అవామీ యాక్షన్ కమిటీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సోమవారం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో జరిగిన ఆందోళనకారులపై సైన్యం కాల్పులు జరపడంతో ఈ దాడులనేవి ఇంకా ఉధృతమయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు కూడా చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం జరిగిన అల్లర్లలో ఒక పోలీస్ అధికారి సహా మరికొందరు పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఈ ప్రాంతంలో వ్యాపారాలు పూర్తిగా స్తంభించిపోయాయి. శనివారం ఆందోళనకారులను అదుపు చేయడానికి భద్రతా దళాలు ఒక దశలో AK-47తో కూడా కాల్పులు జరిపాయంటే అతిశయోక్తి కాదు. తక్షణమే అక్కడ పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం ఏకంగా 2,300 కోట్ల పాకిస్తానీ రూపాయలను విడుదల చేసిన పరిస్థితులు మాత్రం అదుపులోకి రావడం లేదు. అంటే ఆ 2,300 కోట్ల రూపాయలు మౌలిక వసతులు అంటే తిండి వీటి కోసం కేటాయించిన పరిస్థితులు అదుపులోకి రావటం లేదంటే పాకిస్తాన్ పాలకులు అక్కడి ప్రజలను ఎంత హింసిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆ రోజే ఒక కీలక వ్యాఖ్య చేశారు. మీ ఓటుతో తగిన బుద్ధి చెప్పండి. మీ ఓటు మన భవితను మార్చాలి. పాకిస్తాన్ భవిష్యత్తు ఉండాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు మీ ఓటే కీలకమని ఏదైతే ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన పిలుపునకు పాకిస్తాన్ ప్రజలైతే స్పందించారు. కానీ అక్కడి సైన్యం, దుష్ట పాలకులు మాత్రం పాకిస్తాన్ పౌరులను హింసిస్తూనే ఉన్నారు. ఇక ఆ హింసను తట్టుకోలేక ప్రజలు తిరగబడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక కొద్ది రోజుల్లోనే సైన్యం పలాయనం చిత్తగించటం తప్పని పరిస్థితులైతే నెలకొనే పరిస్థితులే మనకు ఇప్పుడు కనిపిస్తున్నాయి. చూడాలి మరి పాకిస్తాన్ పాలకులు ఈ విషయాన్ని ఎలా సద్దుమణిగే ప్రయత్నాలు చేస్తారో, ఏ ప్రపంచ దేశాలు పాకిస్తాన్‌కి సాయం చేయడానికి కూడా ముందుకు రాని తరుణంలో పాకిస్తాన్ అయితే ఇంకా రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందనే చెప్పాల్సి ఉంటుంది. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM టీవీ.